హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. యూనిట్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది రకరకాల కథనాలైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎలానంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద దెబ్బేనా అనుకునేటువంటి కథనాలైతే చూస్తూ ఉన్నాము. రైతుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇన్నోవేషన్ పెరుగుతూ ఉంది. బట్ అక్కడ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కార్పొరేట్కి ఎక్కువ దోచుకునేలాగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్ రివ్యూ చెప్పమంటే ఏం చెప్తారు? అంటే యూనియన్ బడ్జెట్ మీరు స్టడీ చేసిన దాని ప్రకారం ఏ విధంగా ఉంది? సో నాగరాజ్ గారు, ఫస్ట్ మనం మిడిల్ క్లాస్ పరంగా మాట్లాడుకుందాం. అంటే ఒక జాబ్ చేసే వ్యక్తికి ఈ బడ్జెట్ వల్ల ఎలాగా అనేది చూసుకుంటే ఒకసారి ఈ పిక్చర్ చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే శాలరీ వస్తుంది. శాలరీ రాగానే ఎవరైతే 15 lakhs కన్నా ఎక్కువ ఉందో 30% ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. సో రాగానే ట్యాక్స్ వెళ్ళిపోతుంది, మిగిలిన డబ్బులు ఉంటాయి. ఈ మిగిలిన డబ్బులతో ఏం చేస్తారు? కొనుక్కుందాం అని అనుకున్నారు అనుకోండి, ఖర్చు చేస్తారు. ఏమైనా వస్తువులు కొనుక్కుంటే ఎలా ఉంటుంది? బేసిక్ వస్తువులు కొనుక్కుంటే 12% ట్యాక్స్, కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కుంటే 18% ట్యాక్స్, అదే ఇంకొంచెం లగ్జరీ ఐటమ్స్ ఏమైనా కొంటే 28% ట్యాక్స్. ఇక్కడ పళ్ళు రాలగొట్టుకుంటారు, అయిపోతుంది. అక్కడ 1 స్టెప్ అయిపోయింది, ఇక్కడ 1 స్టెప్ అయిపోయింది. సరే మిగిలే కదా, ఈ డబ్బులు మిగిలే కదా, వీటిని ఇన్వెస్ట్ చేసుకుందాం అని అనుకుంటారు. ఇన్వెస్ట్ చేసుకుంటే స్పెండింగ్లో నేను ఊరుకుంటానా, ఇన్వెస్ట్మెంట్లో కూడా లాగుతాను కదా అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారో మ్యూచువల్ ఫండ్స్లో కానీ 2 ఉంటాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో షార్ట్ టర్మ్లో ఏముండేదంటే అంతకుముందు 15% ఉండేది, దాన్ని ఇప్పుడు 20%కి చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో 10% ఉండేదాన్ని 12.5% చేశారు. అంటే ఒక 10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 నెలల్లోపు మీరు తీశారు అనుకోండి, అప్పుడు 12,000 అయింది. ఎంత ప్రాఫిట్? 2,000 ప్రాఫిట్, 2,000 ప్రాఫిట్. అంతకుముందు ఎంత ట్యాక్స్ కట్టాలి? దాంట్లో 15% కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు వీళ్ళు 20% ట్యాక్స్ కట్టాలి, అంటే 5% ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. అదే 10,000 పెట్టారు, 3 years తర్వాత 20,000 వచ్చింది ప్రాఫిట్, అంటే ఎంత? 10,000 ప్రాఫిట్ వచ్చింది. అవును. లాంగ్ టర్మ్లో ఏంటంటే అంతకుముందు 10% ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇప్పుడు 12.5% ట్యాక్స్ కట్టాలి. అయితే ఇక్కడ చిన్న నెంబర్స్ మాట్లాడుకున్నప్పుడు పెద్ద నెంబర్ ఏమీ అనిపించదు, కానీ ల్యాక్స్లో క్రోర్స్లో ఇది చాలా పెద్ద నెంబర్ అవుతుంది. సో ఇన్వెస్ట్ ఎవరైతే చేస్తారో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ కొంచెం గట్టి దెబ్బే పడింది, వీళ్ళు చాలా డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. దిస్ ఈజ్ క్లియర్. మిడిల్ క్లాస్ జాబ్ చేసేవాళ్ళు ట్యాక్స్ స్లాబ్స్ ఏం చేశారు, పాతది అండ్ రివైజ్డ్ ఒకసారి మాట్లాడుకుందాం. సో క్లియర్గా మీకు ఒక బాక్స్ అనేది వేస్తాము. 3 to 6 lakhs ఉంటే 5% ట్యాక్స్ ఒకప్పుడు కట్టేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 3 to 7 lakhs చేశారు, అంటే 1 లక్ష పెంచారు. 6 to 9 lakhs ఉంటే 10% కట్టేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 7 to 10 lakhs చేశారు. అంతకుముందు 9 to 12 lakhs ఉంటే 15%, ఇప్పుడు 10 to 12 lakhs చేశారు. తర్వాత అంతా ఇంకా కామన్, అంటే 12 to 15 lakhs 20%, 15 lakhs అబోవ్ ఎవరైతే సంపాదిస్తున్నారో 30% ట్యాక్స్. అంటే ఇప్పుడు ఎవరు బెనిఫిట్ అయ్యారు అంటే 10 lakhs బిలో ఎవరైతే ఇన్కమ్ ఉందో వాళ్ళు కొంత బెనిఫిట్ పొందారు. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఈ నెంబర్స్, మీరు 10 లక్షలు సంపాదిస్తున్నారు, ప్రీవియస్ ట్యాక్స్లో 54,600 అనేది ట్యాక్స్ కట్టేవారు, ఇప్పుడు రివైజ్డ్లో 44,200 అనేది ట్యాక్స్ కడుతున్నారు. అంటే ఎంత డిఫరెన్స్? 10,400 అనేది డిఫరెన్స్. అంటే రివైజ్డ్ న్యూ రెజ్యూమ్ వల్ల ఈ 10,400 అనేది సేవ్ అవుతుంది ఎవరికి? 10 లక్షలు సంపాదించే వాళ్ళకి. అదే 15 lakhs వాళ్ళకి చూసుకుంటే 1,45,600 న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, అంటే ప్రీవియస్గా మనం కట్టే దాంట్లో అయ్యేది. అయితే రివైజ్డ్ దాంట్లో 1,30,000, అంటే ఆల్మోస్ట్ 15,600 అనేది కలిసి వస్తుంది ఈ కొత్త దాని వల్ల. అయితే వీళ్ళు ఏం చేశారు? చాలామంది ఎందుకు డిసప్పాయింటింగ్గా ఉన్నారు అంటే ఈ డబ్బుల్ని ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎక్కడో స్పెండ్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్ట్ చేస్తారు. అవును. ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇక్కడ నువ్వు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో డబ్బులు తీసుకుంటున్నావు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పేసి చాలామంది డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి పెద్ద దెబ్బే. ఎందుకంటే నువ్వు రిచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్లో నీకు కనుక తక్కువ అవుతే వీళ్ళు తొందరగా రిచ్ అవ్వగలరు, కానీ ఇక్కడ ట్యాక్స్ ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, మనం గోల్డ్ తీసుకుంటాం. గోల్డ్ అనేది అంతకుముందు 15% ఇంపోర్ట్ ఉండేది, కస్టమ్ డ్యూటీ ఉండేది, దాన్ని ఇప్పుడు 6% చేశారు, అంటే 9% చీపర్. ఇప్పుడు ఎవరైతే బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి చీపర్ ప్రైజెస్లో దొరుకుతాయి. సో స్టాక్ మార్కెట్లో పెట్టుకునే వాళ్ళకి ఇలాగా, ఎవరైతే గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇలా ఉంది. అయితే అందరికీ డ్రీమ్ ఏంటి? హౌస్. సో హౌస్ క్యాలిక్యులేషన్ ఏంటంటే మీరు ఒకవేళ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నారు, 1 కోటి రూపాయలు ఇల్లుకి 5 lakhs GST కట్టాలి, 5% GST, 3%
ఈ స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదండి, స్టాంప్ దానికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ 3%. అంటే కోటికి ఇంకొక 8 లక్షలు ఇక్కడ ఎక్కువ అయింది. 1,08,00,000. మరి 1,08,00,000 ఏమైనా మనకు ఉట్టిగా వస్తాయా? నువ్వు జాబ్ చేయాలి కదా. జాబ్ చేయాలంటే ఇక్కడ 30 లక్షలు ట్యాక్స్ కట్టుకుంటావు. వీళ్ళు ఏం ట్యాక్స్లు కట్టుకుంటారు? 30% ఇందాక మనం చెప్పినట్టు ట్యాక్స్ కట్టాల్సిందే. దాని తర్వాత 15% సర్ఛార్జెస్, దాంతోపాటు 4% సెస్. అంటే వీళ్ళు మొత్తం చూసుకుంటే 35.88% ఆల్మోస్ట్ ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది. అంటే ₹1,00,00,000 ఇల్లు తీసుకుంటే 35 lakhs ట్యాక్స్ రూపంలోనే వెళ్ళిపోతుంది. 38.75 ఇక్కడ ట్యాక్స్ కడతారు. ఇందాక నేను చెప్పినట్టు 5 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ 38.75 అంటే ఓవరాల్గా 46.75 lakhs ట్యాక్సుల ద్వారా, ఛార్జెస్ ద్వారా, రిజిస్ట్రేషను, జిఎస్టీలు ఇవన్నీ కలుపుకుంటే 50% ఎవడైతే కొనాలనుకుంటున్నాడో ఆల్మోస్ట్ 46%, 40 to 50% గవర్నమెంట్కి వివిధ రకాలుగా ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నారు. విచ్ ఈజ్ అ వెరీ బిగ్ బ్లో. అక్కడ చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి, బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోండి. ₹1,00,000 ఇంటికి పెట్టుకుంటే అందులో 40%, అది కూడా 45% వరకు ట్యాక్స్కే వెళ్ళిపోతుందని అంటే చాలా బాధ. కంటికి కనిపించిన మాయ ఇది. చాలా బాధ కూడా. ఎందుకంటే కష్టపడి ఇంటి కోసం చేసుకున్నది ఈ 40 లక్షలు సంపాదించుకోవడం కోసం ఇంకెన్నాళ్ళు కష్టపడాలి? ఇంకొక 5-6 ఏళ్ళు దీనికోసం ట్యాక్సుల కోసం సంపాదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సో అది మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటే అండి, గవర్నమెంట్ వాళ్ళు 1.52 lakh crores అనేది అలొకేషన్ చేశారు. అంటే దీంట్లో డిఫరెంట్ ఏరియాస్లో ఫోకస్ చేశారు. వన్ ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలని. మనకి దేశంలో జనరల్గా ఏం జరుగుతుంది, రైస్ అండ్ వీటి మీద ఎక్కువ మన రైతన్నలు ఫోకస్ చేస్తుంటారు. సో ఇవి ఎప్పుడైతే వానలు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఇవి ఇన్నాళ్ళు కష్టపడింది పంట చేతికొచ్చే సమయంలో లాస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ట్రైనింగ్ చేయాలి, అప్స్కిల్ చేయాలి, ఏవైతే పంటలు పండించే విధానాన్ని మార్చుకోవాలి, ఈల్డ్ పెంచే వాటి మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్తో వచ్చారు అంటే 1,00,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి, న్యాచురల్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే కొంతమంది దీంట్లో హ్యాపీగా ఉన్నారు. అలాగే కొంతమంది ఏంటంటే దీంట్లో కేవలం మీరు 3% మాత్రమే అగ్రికల్చర్ వాటికి మీరు అలొకేట్ చేస్తారా? ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మహారాష్ట్రలో కానీ, ఆంధ్ర, తెలంగాణ, ఇంకా దేశం మొత్తంలో ఎన్నో వేల మంది రైతులు ఎవ్రీ ఇయర్ సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళ కోసం మీరు చేసేది ఇంత మాత్రమేనా అని చెప్పి కొంతమంది ఎగైనెస్ట్గా ఉన్నారు. ఎందుకు రైతులు అంటే చిన్న చూపు ఎంత జరిగిందంటారు? సో నాగరాజ్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఎందుకు తక్కువ చూస్తున్నారు అంటే, మీకు గ్రీన్ టీ ఇష్టమా, నార్మల్ టీ ఇష్టమా? నార్మల్ టీనే ఎక్కువ ప్రిఫర్ చేసి తీసుకుని వెళ్తాను. గ్రీన్ టీ అంటే ఎందుకలా? గ్రీన్ టీ హెల్త్కి మంచిది కదా. కానీ మీరు ఎందుకు ఆ నార్మల్ టీ వైపు మొగ్గు చూపిస్తారంటే అది మీకు కిక్ ఇస్తుంది. మీకు తలనొప్పి అనిపించినా లేకపోతే మీ టేస్ట్ బడ్ని మీ ఎమోషన్గా అది ట్రిగర్ చేస్తుంది. ఈ ఛాయ్ నా ఫేవరెట్, ఈ ఛాయే తాగాలనుకుంటాం. అందుకనే బయట అందరూ ఏం చేస్తారు, నార్మల్ ఛాయే తాగుతారు. గ్రీన్ టీ హెల్త్కి మంచిదైనా సరే, గ్రీన్ టీ హెల్త్కి మంచిదైనా సరే ఎవరు తాగుతారా బాబు, చప్పగా ఉంటుంది, టేస్ట్ నాకు నచ్చదు, దానికి మళ్ళీ ఇది యాడ్ చేయాలి అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా సరే, అది ఈ కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్తో కూడుకున్నటువంటి దాని మీద మాత్రం అది. ఇక్కడ చూసుకుంటే ఈ నార్మల్ టీ మీకు ఏదైతే కిక్ ఇచ్చిందో, ఎమోషనల్గా డ్రైవ్ చేసిందో ఉంది చూసారా, అది కార్పొరేట్. ఈ న్యాచురల్గా టేస్ట్ అంత బాగోకుండా అబ్బా కిక్ ఇవ్వంది చూసారా, ఇది ఫార్మింగ్ సెక్టర్, ఆర్గానిక్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కార్పొరేట్స్ నుంచి వస్తాయి, అందుకని వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు తప్ప, అంటే లెక్కలు చూపించే వాటి మీద ఫోకస్ ఎక్కువ చూపిస్తారు. అంతే, ఎవరైనా అంతే. ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళ మీద ప్రేమ ఇన్స్టెంట్. కానీ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది గవర్నమెంట్ అయినా సరే, యాజ్ అ ఎవ్రీ ఇండివిజువల్ గుర్తుపెట్టుకోవాల్సింది, రైతన్న లేకపోతే మనం లేము. 60% మన దేశం ఉంది అంటే రైతన్నల వల్ల. ఇన్ని కోట్లాది మందికి మనం తిండి దొరుకుతుంది, మనం తినగలుగుతున్నాము అంటే వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు, పాములు కరుస్తూ ఉంటాయి, ఎన్నో వేల మంది చనిపోతూ ఉంటారు. వాన పడుతుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వచ్చిన పంటని సరైన రేటుకి అమ్ముకోవడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు. మనం కూడా వెళ్ళిపోయి అక్కడ రైతు బజార్కి వెళ్ళినా సరే అక్కడ బేరాలు ఆడుతూ ఉంటాం. వాళ్ళ కష్టాలు ఎన్ని నెలలు కష్టపడితే, ఈవెన్ చాలామందికి తెలుస్తూ ఉంటుంది, మనం ఒక గార్డెన్లో ఒక చిన్నది పెంచుకోవడానికి ఎంత కష్టపడాలండి. ఈవెన్ ఒక కొత్తిమీర పెంచుకోవడం కూడా కష్టము.
అలాంటిది ఇన్ని వెజిటబుల్స్‌ని, ఫ్రూట్స్‌ని వాళ్ళు పండిస్తుంటే వాళ్ళకిచ్చే మన గౌరవం ఏంటి? మనకెప్పుడు కార్పొరేట్ పెద్ద పెద్ద మెక్‌డీ గానీ, కేఎఫ్‌సీ గానీ వీటికి మనం ప్రయారిటీ ఇచ్చుకొని అక్కడ బేరం ఆడకుండా మనం వెళ్లి తింటాం తప్ప రైతన్నలకి మనమేం సపోర్ట్ చేస్తాం? గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, మనము సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి రైతన్నలకి. సో దీని గురించి ఇంకా మాట్లాడుకుంటే చాలా పెద్దదవుతుంది కాబట్టి ఇన్నోవేషన్ పెరగాలి. వీళ్ళకి ఇంకా ఈజీ అంటే వ్యవసాయం ఈజీ చేయడానికి ఎలాంటి టెక్నాలజీ తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద అవగాహన కూడా రావాలి. దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అండ్ అలాగే ఏదైతే పండిందో దాన్ని మంచి రేట్కి బయట మార్కెట్లోకి తీసుకొచ్చేటట్టు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. రైతులు బెనిఫిట్ పొందేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అండి, రైతులు తగ్గిపోతారు. చివరికి మనం పెద్ద పెద్ద రోబోట్స్, ఏఐ ఇవన్నీ వచ్చేస్తాయి. చివరికి తిండి లేని పరిస్థితికి వస్తాం. అంత ఆర్టిఫిషియల్ తిండికి అయిపోయి మన లైఫ్స్ని నాశనం చేసుకుంటాం, హెల్త్ని నాశనం చేసుకుంటాం. ట్రూ అండి. సో నెక్స్ట్ మనం బోర్డర్ సైనికుల గురించి మాట్లాడుకుంటే ఎంత ఫాస్ట్గా కొంచెం క్విక్గా వెళ్దాము. 6.22 lakh crores అనేది మన వాళ్ళు ఇచ్చారు. అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే అంటే బయట దేశాలతో మనం ఎలాగ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీళ్ళ నుంచి సపోర్ట్ ఎలా పొందాలి అనేది ఆల్మోస్ట్ వీళ్ళు 22,000 కోట్లు దానికోసం స్పెండ్ చేస్తున్నారు. అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదవాలనుకున్నారో వాళ్ళకి 10 lakhs లోన్ కూడా ఇస్తామనేది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,48,000 కోట్లు గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయబోతుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్. అండ్ అలాగే జాబ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 లక్షల కోట్లు అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ 5 yearsలో 4 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకి మంచి స్టైఫండ్స్, ఇంటర్న్షిప్ ఇవ్వాలి అనేది అనుకుంటారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రతిదీ మనం గవర్నమెంట్ మీద తోయడానికి లేదండి. మనం కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. దాంట్లో మనం ఏంటంటే చాలామంది ఇది ఎవరైతే పెద్ద స్కూల్స్ ప్రిన్సిపల్స్ కానీ, ఎవరైనా కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ, ఎవరైనా టీచర్స్ కానీ చూస్తుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు కూడా ఫోకస్ చేయాలి. పిల్లలకి ఎటువంటి స్కిల్స్ మార్కెట్లో ఉన్నాయి, వాటికి అవసరమైన స్కిల్స్ ఏంటి? ఎందుకంటే ఎగ్జాంపుల్ నాగరాజ్ గారు, నేను ఆల్మోస్ట్ 3-4 years నేను కేవలం ఇంటర్వ్యూస్ తీసుకున్నా. ఫ్రెషర్స్ ఒక 85%, నేను అందరినీ అనడానికి లేదు, కొంతమంది అద్భుతమైన క్యాండిడేట్లు మనకు వస్తూ ఉంటారు. అబ్బా ఎలా రా వీళ్ళు ఇంత షార్ప్గా ఉన్నారా అని అనిపిస్తుంది. వాళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే వాళ్ళు ఇంటర్నెట్లో నుంచి నేర్చుకొని కానీ, వాళ్ళు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా నేర్చుకొని మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ 85% యూత్ ఎలా ఉన్నారంటే ప్రాపర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, క్లియర్ విజన్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు, పలానా టెక్నాలజీ వచ్చా, ఈ స్కిల్స్ వచ్చా అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం చేయాల్సింది పేరెంట్స్, టీచర్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద కాలేజ్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి చాలా ఫోకస్ చేయాల్సింది ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మనం ఎన్ని ఫోన్లు డెవలప్ చేస్తున్నామండి మన కంట్రీ నుంచి? చాలా తక్కువ. ప్రతిదీ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సౌత్ కొరియా, జపాన్. మనం ఎందుకు ఒక ఎలక్ట్రానిక్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఫోన్స్ ఇన్ని కోట్ల మంది ఫోన్స్ వాడుతున్నారు. మనం సెమీ కండక్టర్ డివైజెస్ చేయొచ్చు, తర్వాత ఫోన్ డెవలప్మెంట్ చేయొచ్చు, కార్స్ చేయొచ్చు. ఆ స్కిల్ మీద యూత్ అంత ఫోకస్డ్గా లేరు. వాళ్ళ స్కిల్ లేనటువంటి యూత్ని మనం ఎక్కువ చూస్తాం. ఏదైనా ఇన్స్టెంట్ అయిపోయిందండి అసలు. ఇంకొక ఎగ్జాంపుల్, ఎందుకు స్కిల్ లేవు అని అంటే వీళ్ళకి జాబ్స్ రావట్లేదు అని చాలామంది అంటారు. ఒక ఎగ్జాంపుల్, నేను కార్పొరేట్లో ఉన్నా కాబట్టి నాకు స్కేర్సిటీ తెలుసు. ఉద్యోగాలున్నా తీసుకోలేని పరిస్థితి ఉంది, ఎందుకంటే వాడికి రాదు. దీన్ని రియల్ టైం సిచ్యువేషన్లో తీసుకుంటే నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అద్భుతమైన ఇల్లు కట్టుకోవాలనుకున్నా. నేను వచ్చి ఒక 5 members దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఇల్లు కట్టి పెడతారా, నా దగ్గర 1 కోటి రూపాయలు బడ్జెట్ ఉంది అని అడిగా. ఇల్లా అండి, నాకు రాదండి, ఇల్లు కట్టడం రాదు. సెకండ్ వాడు అదే అన్నాడు, థర్డ్ వాడు అదే అన్నాడు, ఫోర్త్ వాడు అదే అన్నాడు, ఫిఫ్త్ వాడు ఏమన్నాడంటే నాకు ఇల్లు కడతాను సార్, కొంచెం ఏదో లైట్గా వచ్చు, కానీ ఎప్పుడు కూలిపోతుందో నాకైతే గ్యారంటీ ఇవ్వలేదు నేను అన్నాడు అనుకోండి. మీరు ఇల్లు కట్టుకుంటారా వదిలేసుకొని రెంట్కి వెళ్ళిపోతాను కదా? ఎందుకు? నీకు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది, నీ దగ్గర మనీ ఉంది, కానీ నీ ఇల్లు కట్టేయడానికి స్కిల్ లేబర్ లేరు, ఇంటీరియర్ డిజైనర్స్ లేరు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఇల్లు ఆపేసుకుంటావు కదా. అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ ఏముందంటే ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి, కొత్తవి తేవాలనుకుంటారు, కానీ ఈ పని చేయగలిగే కెపాసిటీ ఉన్న స్కిల్డ్ యూత్ లేరు. సరే ఈ పనికైనా వదిలేయండి. యాక్చువల్గా కమ్యూనికేషన్ ఎంతమంది మాట్లాడగలరు? నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. ఒక వ్యక్తిని పిలిచి 10 లైన్లు మాట్లాడమనండి, వాళ్ళు ఏవైతే అనుకోవాలనుకుంటున్నారో 2 నిమిషాలు చెప్పమనండి.
లేదు నీకు ఒక స్కిల్ వచ్చు, వీడియో ఎడిటింగ్ చేయగలవా, కంటెంట్ డెవలప్ చేయగలవా, ఎస్ఈఓ చేయగలవా, లేదు కెమెరాలో నువ్వు టాప్ ఉన్నావా, ఏదైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే, ఒక కోడింగ్ వచ్చా, జావా, పైథాన్, డేటా సైన్స్ ఇప్పుడు అద్భుతంగా ఉంది. డేటా సైన్స్ గురించి నీకేం తెలుసు? గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మనం కూడా అవును అవును ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. బిజినెస్ ఓనర్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే అండి, ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదు ఏంజల్ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో, వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ వీళ్ళందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ మంచి న్యూస్తో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే స్టార్టప్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ వీళ్ళందరికీ అద్భుతమైన అవకాశం ఇది. దీనివల్ల ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, వీళ్ళు స్టార్టప్స్ బిల్డ్ చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి అని చెప్పేసి ఆ పర్స్పెక్టివ్లో మనం ఖచ్చితంగా గవర్నమెంట్ మనం మెచ్చుకోవాల్సిందే. ఎటువంటి సందేహం మన లేదు. కేటగిరీ అయితే బాగుంది. బిజినెస్ ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది. అంతా బాగానే ఉంది. అంటే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. స్టేట్ బడ్జెట్ గురించి అంటే మనకి ఏం దొరికింది, ఏం జరిగిందని అంటే మీ పాయింట్ నుంచి మీ అనాలిసిస్ ఏం చెప్తారు? సో నాగరాజ్ గారు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రిక్ ప్లే చేశారు. సో బీహార్కి 26,000 కోట్లు ఇచ్చేసారు, అలొకేషన్ చేసామని చెప్పేసి ఇచ్చేసారు, రోడ్స్కి, డెవలప్మెంట్కి అండ్ అలాగే విద్యుత్ దానికి మళ్ళీ సపరేట్గా కూడా అలొకేట్ చేశారు. మన ఏపీకి 15,000 కోట్లు ఇస్తామన్నారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్. అదే గ్రాంటా అప్ప అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో దాంట్లో ఏంటంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేశారంటే, మేము 15,000 మీకు అలొకేట్ చేస్తున్నాము అని క్లియర్గా చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో, అసిస్ట్తో 15,000 కోట్లు ఏపీకి అనేది ఇవ్వబోతున్నారు, దాంట్లో సందేహం లేదు. కానీ అది అప్పుగా అంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మళ్ళీ పే చేయాలా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పే చేసుకుంటుందా అనేది ఒక కన్ఫ్యూజన్. అయితే దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఫర్ సపోజ్ మీ అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు, మీ అబ్బాయికి 10 లక్షలు అవసరం. అతను వచ్చి మిమ్మల్ని నాన్న నేను బీటెక్ చదువుకుంటా, నాకు 10 లక్షలు ఇవ్వు అని చెప్పేసి అడిగారు. అయితే అరే నా దగ్గర 10 లక్షలు లేవురా, నేను శ్రవణ్ అంకుల్ని అడుగుతాను అని చెప్పేసి మీరు నా దగ్గరకు వచ్చి, శ్రవణ్ మా అబ్బాయి చదువుకోవడానికి 10 లక్షలు కావాలి, నువ్వేమైనా ఇస్తావా అంటే, సరే మరి ఎప్పుడు ఎలా ఇస్తావు అంటే, మా వాడు చదువు అయిపోయిన తర్వాత వాడు ఇస్తాడు, లేకపోతే చూద్దాము అని చెప్పి నాతో చెప్పారు. సర్లే పోన్లే పిల్లోడు భవిష్యత్తు అని చెప్పేసి నేను మీకు 10 లక్షలు ఇచ్చా, మీరు 10 లక్షలు స్పెండ్ చేశారు, అయిపోయింది. అయిన తర్వాత వాడికి జాబ్ రాలా, 5 ఏళ్ళైంది. నాగరాజు డబ్బులేది, 10 లక్షలు తీసుకున్నావు కదా మీ అబ్బాయి చదువుకు అని చెప్పేసి అడిగితే, శ్రవణ్ మా అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు, వాడికి రాగానే ఇస్తా, వాడి జాబ్ వస్తే డబ్బులు సంపాదిస్తాడు కదా, ఆ డబ్బులు తీసుకొని నీకు ఇస్తానండి. 2 సంవత్సరాలు వెయిట్ చేశా, 3 సంవత్సరాలు వెయిట్ చేశా, ఎంతసేపటికి డబ్బులు ఇవ్వట్లా. అరే బాబు నాకు డబ్బులు కావాలరా నాగరాజు, నాకు ఇవ్వు అని చెప్పేసి రూడ్గా వచ్చి అడిగితే, అరే బాబు ఈ శ్రవణ్ గారు సాగు కొడుతున్నాడు, నేను ఇంకెలాగైనా ఇవ్వాలని చెప్పేసి చివరికి ఎవరు, మీరే కదా పే చేసేది. సో ఇదే గేమ్. సో నేనెవరు ఇక్కడ, నేను వరల్డ్ బ్యాంక్, మీరు సెంట్రల్, మీ పిల్లోడు స్టేట్. సో అల్టిమేట్గా అసలు ఎవరు ఇవ్వాలి, మీ బాధ్యత అది, తండ్రిగా మీ బాధ్యత. సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది, కొడుకు ఇవ్వాలి, ఇంకా ఆప్షన్ లేదు. సో అయితే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి చూద్దాం, వీడు బాగా డెవలప్ అయ్యాడు, గ్రో అయ్యాడు అనుకో, ఇక్కడ నుంచి రెవెన్యూ వస్తే వీళ్ళు పే చేసుకుంటారు కదా అనే స్ట్రాటజీలో ఉన్నారు. ఓకే. సో ఇది ఇప్పుడే టూ ఎర్లీ టు డిస్కస్, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదైతే డైరెక్ట్గా ఇస్తున్నాము, నువ్వు నాకు ఇవ్వకపోయినా పర్లేదు అనేది అయితే కాదండి. దీంట్లో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే దానంగా అయితే ఏమి ఇవ్వలేదు, దట్ ఈజ్ అదొక్కటి మాత్రం క్లియర్. సో నువ్వు సంపాదించుకొని నువ్వు అభివృద్ధి చెంది మంచిగా కంపెనీస్ బిల్డ్, డబ్బు కట్టుకుంటే కట్టుకో, ఇంకా నువ్వు చేసేసావు, నీ వల్ల కాదు, ఆగకపోతే నేను చూసుకుంటాను అనే మైండ్ సెట్ లో ఉన్నారు. నేనైతే ఒక సంతకం పెడతాను వరల్డ్ బ్యాంక్ కి, ఎదుగు వీళ్ళకి ఇంత గ్రాంట్ చేయండి అని చెప్పి, లేకపోతే తర్వాత ఏ సిచ్యువేషన్ కి రావచ్చు, నువ్వు కొంత నేను కొంత అనే సిచ్యువేషన్ కైనా రావచ్చేమో. సో మనం చెప్పలేము అది. దాని తర్వాత గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో, మన చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని దీన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారో అనేది మనం చూడాలి. యాజ్ అ బిజినెస్ కోచ్ చాలామంది మీ దగ్గరికి వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆంటర్ప్రెన్యూర్స్ ఏదైనా ఫ్రాంచైజ్ ఓపెన్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే కొత్తగా ఒక్కొక్క ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అండ్ దాంతోపాటు వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో నాగరాజ్ గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చూసేది ఎవరైతే చాలా కమిటెడ్గా ఉన్నారో, మేము బిజినెస్ని స్కేల్ చేసుకోవాలి, వీఆర్ ఓపెన్ టు లెర్న్ అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళే ఫస్ట్ నన్ను మీట్ అవ్వండి. దట్ ఈస్ వెరీ క్లియర్. ఎవరైతే విజన్, అట్లీస్ట్ కొంత విజన్ ఉండి కొంచెం స్టెబుల్గా ఉండి మాట్లాడటంలో కానీ, లేకపోతే వాళ్ళ ఐడియాస్లో కానీ, గోల్లో కానీ, ఫోకస్ కానీ ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ రీచ్ అవుతే
వాళ్ళ బిజినెస్‌ని మనం ఎలా స్కేల్ చేయాలనేది మనం హెల్ప్ చేస్తాం. లేదు స్టార్టింగ్ నుంచి చేయాలి, మేము నేర్చుకుంటాం సార్, మాకేమీ తెలీదు, మీరు చెప్పినట్టే మేము నడుస్తాము అంటే, ఖచ్చితంగా వాళ్ళతో మనం కూర్చొని వాళ్ళ బిజినెస్ ఐడియాని ఎలా గ్రో చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మార్కెటింగ్, సేల్స్, అకౌంట్స్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ మేనేజ్మెంట్ వీటన్నిటి గురించి కూడా మనం గైడెన్స్ ఇస్తాము. వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో వీఆర్ హ్యాపీ టు గైడ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ అలాగే కొంతమంది ఫ్రాంచైజ్ మోడల్‌లో కావాలి, నేను గ్రో అవ్వాలి అని అనుకుంటారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర కొన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఓకే. మీ దగ్గర బిజినెస్ ఐడియా లేదు. బట్ ఏదైనా బిజినెస్ తోటి ఫ్రాంచైజ్ మోడల్‌లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీరు అపాయింట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే అపాయింట్‌మెంట్ అండ్ తీసుకోవచ్చు. ఇంకోటండి, ఫుడ్ బిజినెస్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు తీసుకోవాలా, మన దగ్గర ఫ్రాంచైజ్ ఉంది. అండ్ అలాగే చాయ్, చాయ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. సో మీకు చాయ్ మీద ఫోకస్ చేయాలనుకున్నా ఉంది. లేదు నాకు ఫ్యాషన్ ఉంది, ఆడవాళ్ళు కొంతమంది బ్లౌజెస్ బాగా కుడతారు, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బ్రాండెడ్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్యాషన్ రిలేటెడ్ కూడా మన దగ్గర ఫ్రాంచైజ్ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీరు ఓపెన్గా లెర్నింగ్ నేను తీసుకుంటాను, నేర్చుకుంటాను, మీరు చెప్పిన డైరెక్షన్లో మేము వెళ్తాము అని అనుకుంటే ఖచ్చితంగా అలా హెల్ప్ చేస్తాం. లేదు స్కేల్ అప్ చేయాలి, మీ టీమ్కి ట్రైనింగ్ కావాలి, టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, వాటి ట్రైనింగ్స్ కూడా మనం అనేది సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి పబ్లిసిటీ, ప్రమోషన్స్ అన్నీ మీ సైడ్ నుంచి మార్కెటింగ్ ఎండ్ టు ఎండ్ అండి. వాళ్ళు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, వాళ్ళ రెవెన్యూ ఎలా పెంచుకోవాలి, ప్రాఫిట్స్ని ఎలా పెంచుకోవాలి అనేది మనం కూర్చొని సుమన్ టీవీ సపోర్ట్తో మనం అనేది ముందుకెళ్తాము. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి, ఎప్పుడు వాళ్ళు కమిటెడ్గా ఉంటే. అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి ఆఫర్ ఇది శ్రావణ్ వారణాసి గారు ఇచ్చేటువంటిది. అపాయింట్మెంట్ తీసుకొని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి.